ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జూలై 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాశిలోనే రవి గురు సంచార ప్రభావము ఇది కాస్త నేను గొప్ప అనేటువంటి యొక్క అవకాశానికి దారితీస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా తగ్గి ఉండే ప్రయత్నం చేయండి తప్ప నేనే గొప్ప, నాకందరూ తగ్గి ఉండాలి అనే ఆలోచన పెట్టుకొని ఉండకండి. తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. మీకు ఎదుటి వాళ్ళు గౌరవం ఇవ్వలేదని బాధపడకుండా ఎదుటి వాళ్ళకి ప్రేమగా పంచినట్లయితే తప్పకుండా మీరు గౌరవ మర్యాదలను పొందుతారు. అది ఆలోచన చేసుకుని ఉండండి. గౌరవం కోసం ఎదురు చూడకండి. ఎందుకనంటే ఈ యొక్క రాశిలోనే స్థితి పొందినటువంటి గ్రహ సంచార ప్రభావం వలన మీ యొక్క మనసులో తెలియకుండానే మీకు ఆ భావన కలగడం, తద్వారా ఎదుటి వాళ్ళని తక్కువగా చూడడం, తద్వారా సమస్యలు అనేటువంటివి ఎక్కువగా పెంచుకోవడం అనేటువంటిది కలుగుతాయి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా కుజ సంచార ప్రభావం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. సంతానం మూలకంగా కొంత లాభము చేకూరేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీరు చేపట్టినటువంటి ఆలోచన చేసినటువంటి ప్రతి పని కూడాను మీకు సానుకూలంగా ఉండబోతుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే చిట్టీల వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, మరియు స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు, ఏదైనా వ్యాపార అభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టాలనుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే సమయం కాదు, ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక వివాహం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి వివాహ సంబంధాలు అబ్బాయికి అమ్మాయికి కుదిరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయత్నం చేయండి, తప్పకుండా సఫలీకృతులవుతారు. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి కూడా సత్సంతాన భాగ్యం అనేటువంటిది గోచరమవుతుంది. అలాగే దాంపత్య సమస్యలు, వివాహ సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, అలాగే ప్రేమికుల మధ్య ఉన్నటువంటి ప్రపంచాలు, ఇతరుల జోక్యం రానియకుండా చూసుకొని ముందడుగు వేసి ఒకరికొకరు కలుసుకొని పరిష్కారం చేసుకోగలిగితే సమస్యలన్నీ సతమతం అవుతాయని చెప్పవచ్చు. నూతన వ్యక్తుల పరిచయము జీవితంలో కొంత అలజడిని సూచించే అవకాశం ఉంది. కాబట్టి 1-4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా శనిగ్రహ ప్రభావం అనేటువంటిది జూలై 27వ తారీఖు నుంచి వక్రీకరించినటువంటి కారణం చేత అష్టమ శని ప్రభావము అనేటువంటిది మళ్ళీ గోచరమవుతుంది. కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు చేయకుండా ఉండడమే మేలు. అంతేకాకుండా ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. తరచూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకుంటేనే ఈ యొక్క డిసెంబర్ వరకు కూడా మీరు సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఏతావాత చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రభుత్వపరమైనటువంటి సహాయ సహకారాల కోసం ఎక్కువగా నిరీక్షణ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే లోన్స్ శాంక్షన్ కాకపోవడం వలన కొంత మానసికమైనటువంటి ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రభుత్వ పరంగా ఉండేటువంటి కాంట్రాక్టర్లు బిల్స్ శాంక్షన్ కాక ఇబ్బందులు పడతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి సాధారణమైనటువంటి ఫలితాలే పొందుతారు. దైవానుగ్రహం తప్పనిసరి. విద్యకు సంబంధించినటువంటి చేయి ప్రయత్నాలన్నీ కూడాను కాస్త కఠినతరంగా ఉంటాయని చెప్పవచ్చు. విదేశీయానం, విదేశీ విద్యకు మాత్రం అనుకూలంగా ఉంటుంది. అలాగే కోరుకున్నటువంటి సంస్థల్లో కాకుండా అనుకోని సంస్థల్లో మీకు ప్రవేశం లభించడం, తద్వారా కొంత నిరాశకు గురయ్యేటువంటి అవకాశం కూడా విద్యార్థులకి గోచరమవుతుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. తర్వాత గృహం కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన మీకు కొంతవరకు శుభదాయకమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఇస్తాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రతి మనిషికి కూడా సొంత ఇంటి కల నెరవేరాలి, అలాగే వ్యాపారంగా అభివృద్ధి ఉండాలి, ఆర్థిక సమస్యలు తొలగి ధనప్రాప్తి కలిగి ఆనందకరంగా జీవించాలి. అంతేకాకుండా శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రయోగ బాధ నుంచి విముక్తి పొందాలి. జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, దాంపత్య, అనారోగ్య, ఉద్యోగ సమస్యలు అనేటువంటివి తీరి మన సంకల్పం నెరవేరాలని ప్రతి మనిషి కోరుకుంటుంటాడు. అంతేకాకుండా ఇప్పుడు 27వ తారీఖు నుంచి శని మారినటువంటి వక్రీకరించినటువంటి కారణం చేత 12 రాశుల వారికి ఏదో ఒక ప్రభావం అనేటువంటిది ఈ యొక్క శని ప్రభావంలో కలుగుతుంది. కాబట్టి మీ యొక్క సంకల్పం నెరవేరి మీ యొక్క కష్టాలు నష్టాలు తీరాలనేటువంటి సదుద్దేశంతో వారాహి నవరాత్రుల సందర్భంగా జూలై 25వ తారీఖు రోజున తొలి ఏకాదశి రోజున రాత్రి 9 గంటలకి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమవతి, శనేశ్చర హోమాది కార్యక్రమాలు అనేటువంటివి జరిపించి పూజ చేసినటువంటి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 21వ తారీఖు రోజున అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతర వ్యక్తుల ద్వారా పొందుతారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. రాని బాకీలు వసూలవుతాయి. ఇక 22, 23వ తారీఖుల్లో ప్రధానంగా
వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే గృహోపకరణాలకి ఎక్కువగా ఖర్చులు అయ్యేటువంటి అవకాశం గోచరమవుతుంది. 24, 25, 26 ఈ తేదీల్లో గనక చూసుకున్నట్లయితే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి కొంత అనారోగ్యము చేసేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. అలాగే వృధా కాలయాపన జరుగుతుంది. తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని చెప్పవచ్చు. ఇక 27, 28, 29, 30, 31 ఈ ఆఖరి 5 రోజులు మాత్రం సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తారు. జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మీకు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా మీరు సమస్యలతో సతమతమవుతున్నారు అని అంటే మీ యొక్క జన్మజాతకరీత్యా ఉండేటువంటి సమస్యల దశాంతర దశల యొక్క ప్రభావం. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషిని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించండి. అలాగే మీ యొక్క సంకల్పం అతి శీఘ్రంగా నెరవేరాలనే ఉద్దేశంతో అత్యద్భుతమైనటువంటి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనిశ్చర హోమాది కార్యక్రమాలు అనేటువంటివి జూలై 25వ తారీఖు రోజున జరిపించడం జరుగుతుంది. రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవడం ద్వారా ఆ దేవతల యొక్క అనుగ్రహంతో మీ యొక్క సంకల్పం అంతా కూడా అతి శీఘ్రంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.